హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మరి ఒక విషయం చెప్తున్నా, ఆడబిడ్డలనండి, వచ్చేయి గుడ్డలు పెట్టుకో, వచ్చేయి గుడ్డలు పెట్టుకో. నిన్ననే జరిగింది చెప్తున్నా. ఒక బిడ్డ, 4 ఏళ్ళ బిడ్డ, మొగుడు ఏదో అన్నాడని వచ్చేయి గుడ్డలు పెట్టుకో. ఆడబిడ్డలు రాకూడదు, అత్త ఉండకూడదు, మరుదులు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. హోటల్లో ఆర్డర్ పెట్టుకోవాలి, మొగిన దగ్గర సంసారం చేయాలి, ఖాళీగా పడుకోరు, ఫోన్లు చూసుకోవాలి. ఇదేనా ఆడవాళ్ళు నేర్చుకునేది? వచ్చేయమే గుడ్డలు పెట్టుకోమే, వచ్చేయమే గుడ్డలు పెట్టుకోమే. వాళ్ళ నాయన తాగి వచ్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాయన వెనక గుడ్డల బ్యాగ్ చదువుకొని బిడ్డను సంకలో పెట్టుకొని గుడ్డల బ్యాగ్ చేత పట్టుకొని పోతాంది. అవసరమా? మీ పిల్లలు అట్టే సంసారం చేసి ఉంటే మీరు ఇంతంత కూతుర్లు నెట్టగా నింటారయ్యా. అసహ్యంగా లేదు నీకు? 10 మంది చుట్టాడుకొని చెప్తా ఉంటే కూడా, 10 మంది చెప్తా అంటే కూడా తప్పమ్మ తప్పమ్మ, ఏం విత్తనాలకు పెట్టుకుంటావు, కూతురిని తుడుకోమ్మ అంటే కూడా మీకేం తెలుసు? నీకేం తెలుసు? నాకు బూతులు వచ్చాయి. ఇంకా అసహ్యంగా లేదు? ఆడబిడ్డలను తుడుకోమ్మ ఇంట్లో పెట్టుకునేవాడు ఎందుకు నాకు వచ్చాయి. ఎందుకు చేసినావు పెళ్ళి? ఎదురమ్మ మీద చెయ్యేసిట్టు మెడపట్టి పట్టుకొని ఈడుస్తుందంట బెడ్రూమ్లో మొగుడిని. తన్నాడు 4 చక్కగా పెట్టుకుంటే తన్నాడు. నీ పెళ్ళాన్ని నువ్వు తన్నిండవు, గుడలు పెట్టుకోమే పదాం, గుడలు పెట్టుకోమే పదాం. నీ బతుకులలో నాకు బూతులు వచ్చాయట్టే. బతుకుతా అంటే చూడాలట్టే నలుగురు. బిడ్డలకు నేర్పించేది ముందు మీరే. వాళ్ళ సంసారం చిన్న సర్దుబాటు చెప్పేదానికి గుడ్డలు పెట్టుకోపోదామని కోర్టు దాకా పోతాను. నువ్వు అట్టే సంసారం చేసింటే నీ బిడ్డలు ఎట్టుకొని తింటావురా నువ్వు? సర్దుబాటు చెప్పి సంసారం చేయించి వాళ్ళని నిలబెట్టాలా? మనిషికి బుద్ధి అన్న ఉండాలి, కొంచెమన్నా జ్ఞానం. అది నేను మచ్చుకు చెప్పి చూసిన. అర్థం చేసుకుని గొర్రెలైతే తోలేయాల సంతకు. అర్థం చేసుకునేట్టుగా 1 పారు 2 మాటలు చెప్పాలా. చెప్తే విన్నప్పుడు ఇంకా సంత కటెక్కే.